మీలో నడవటానికి కృప చూపించండి. కుడి వచ్చినటువంటి నాయన బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తంలో ఉన్నవారు రావటానికి కృప చూపించండి. క్షేమకరమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించండి. ఆరోగ్యం దయచేయండి. మేమందరము కలిసి ప్రభ ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించి ఘనపరచుటకు కృప చూపించండి. మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క షెల్టర్ను బట్టి వందనాలు, ఆశ్రయాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చినటువంటి యొక్క వాతావరణాన్ని బట్టి వందనాలు, ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ప్రభా, ఈ యొక్క మైక్ని బట్టి ప్రతిదాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనాలయ్యా తండ్రి. ఇంకను ప్రభా దూర ప్రాంతంలో నుంచి తీసుకొచ్చారు. వందనాలు తండ్రి. వారిని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన ప్రభవమును దేహమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా. ఆనందం పొంగింది, అపరాధం పోయింది, జీవితం మొదలైంది, అనుభవము నాలో. సృష్టించాడు. 6 దినాలు సృష్టిని చేసి చివరిగా మనిషిని సృష్టించాడు. మనిషిని ఎందుకు సృష్టించాడంటే తనను మహిమ పరుస్తారని దేవుడు సృష్టించాడు. 43 నా మహిమ నిమిత్తము నా నామం పెట్టబడిన నేనే వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. సొలొమోను గొప్ప జ్ఞాని. ఆయన అంటున్నాడు, ఆయన కనుగొన్నది ఏమిటంటే ఇది నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని, మనము వివిధమైన తంత్రములు కల్పించుకొని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవునితో సమానం. అందాక నీకు రక్షణ లేదు. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని నువ్వు అంగీకరించావా లేదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. సొంత రక్షకుడు నా దేవుడు, నా రక్షకుడు, నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించే దేవుడు అని యేసు ప్రభుని నువ్వు పరిపూర్ణముగా విశ్వసించాలి. నీకు దేవుడు తెలియాలంటే నువ్వు యేసు ప్రభుని చూస్తే నీకు అర్థమైపోవాలి. దేవునికి ఉన్న లక్షణాలు తెలుసుకోవాలంటే యేసు ప్రభు గురించి తెలుసుకుంటే నీకు దేవుని లక్షణాలు తెలిసిపోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1:29 త్వరగా బ్లెస్. యేసు ప్రభు యోహాను దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే ఇదిగో లోక నాలో దేవుడు నా చేయత్తాను. మీరు పట్టుకున్నా చాలా కష్టపడి చదువుకున్నా. గంట అన్నమయ్య గారి సత్రంలో నేను చదువుకున్నా. నెలకి 75 రూపాయలు. అనేకమైన పనులు చేశా యేసుపాదం గారితో. ఇంక చాలా పనులు పట్టుకున్నా. హల్లెలూయా. ఇది పట్టుకొని ఇది నన్ను మార్చేసింది. నేను ఎంఏ చదువుకున్నాను కానీ నాకంత జ్ఞానము లేదు. కానీ ఇంట్లో కూర్చొని చదువుకున్న ఈ వాక్యం నన్ను మార్చేసింది. ఈ వాక్యమే నన్ను. మా అమ్మ నాకు నేర్పింది బైబిల్ చదవటం. మడత పెట్టుకొచ్చింది ఇంటికి. ఇది లేపి నన్ను అవి చదివయ్యాను. అట్లా నేను బైబిల్ అలవాటయ్యాను.
హల్లెలూయా. పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం. జీవం గల దేవుడా మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి బిడ్డలు ప్రభువా, మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి కృప చూపించండి. తండ్రి తండ్రి నాయన 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 పూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద మెండుగా మనకు ప్రభునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. మెరీ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికి వందనాలు.